గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. గ్రేపులు శుభ్రంగా కడుక్కోవాలండి. మనకు కావలసినవి తీసుకొని. గ్రేపు పుల్లగా ఉంటుంది కాబట్టి తినేది ఇబ్బంది అండి. అందుకని మనం కొంచెం జ్యూస్లా చేసుకుంటే సులువుగా తాగేయచ్చు. ఈ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి. ఒక గ్లాసు జ్యూస్ కావాలంటే ఇందులో అర్ధం కాయలు తీసుకోవాలండి. రెండు మూడు సార్లు కడగాలి. శుభ్రంగా కడగాలండి. మిక్సీ జార్లో వేసుకోవాలండి. శుభ్రంగా కడిగినవి మిక్సీ వేసుకోవాలి. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. అది చిక్కగా ఉంటుంది, తాగలేము. అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక జాలి గిన్నె తీసుకోవాలండి. మనం ఇలా వడకెట్టేసుకుంటే జ్యూస్ తాగడం చాలా సులువుగా ఉంటుంది. చూడండి, గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. గ్లాస్ తీసుకుని గ్లాసులో పోసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ జ్యూస్ అండి ఇది. వారంలో 2-3 సార్లు తీసుకుంటే చాలా మంచిది ఇంట్లో వాళ్ళందరికీ. చాలా బాగుందండి జ్యూసు. కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల అంత పులుపు ఉండదండి. మరి చిక్కగా తాగలేము, అది గొంతు పట్టేసినట్టు అయిపోతుంది. చిక్కగా తాగొద్దు, కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి.